మొక్కజొన్నలో పూత అనంతరం ఎండు తెగులు ఎక్కువగా వస్తూ ఉంటుందన్నమాట. ఇది ఎక్కువగా మనకి వరంగల్, నిజామాబాద్, కరీంనగర్ వంటి జిల్లాల్లో ఈ ఎండు తెగులు ఎక్కువగా చూస్తూ ఉంటాం అనమాట. ఎండు తెగులు కనుక వస్తే మనకి దిగుబడి అనేది చాలా గణనీయంగా తగ్గిపోతుంది అనమాట. మనకి 50 నుంచి 60% దిగుబడి అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో ఎండు తెగులు రాకుండా ఉండాలంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఎండు తెగులుని తట్టుకునే రకాలనైనా వేసుకోవాలి. లేకపోతే మనం పంట మార్పిడి చేయకుండా మొక్కజొన్న తర్వాత మొక్కజొన్న ఇట్లా వేసుకోవడం వల్ల ఆ శిలీంధ్రం అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట భూమిలో. ఆ శిలీంధ్రాన్ని నాశనం అన్నా చేసుకోవాలి. సో పంట మార్పిడి అన్నా చేయాలి, శిలీంధ్రాన్ని నాశనం అన్నా చేసుకోవాలి. శిలీంధ్రం నాశనం చేయాలంటే ఏం చేయాలి? సో మనకి ట్రైకోడర్మా విరిడి అని దొరుకుతుంది. ఆ ట్రైకోడర్మా విరిడిని మనం పశువుల ఎరువులో కలిపి ఆ ట్రైకోడర్మా విరిడిని అభివృద్ధి చేసుకొని మనం భూమిలో కనుక వేసుకొని కలియదున్నితే మనకి ఈ శిలీంధ్రాన్ని కొంతమేరకు మనం తగ్గించవచ్చు. అలాగే ఎరువుల యాజమాన్యం అనేది సమగ్రంగా యాజమాన్యం చేయాలి. అలాగే పొటాష్ని ఇచ్చే ఎరువుల్ని మనం ఎక్కువగా ఉపయోగిస్తే ఈ ఎండు తెగులను కొంతమేరకు తగ్గించవచ్చు. అలాగే విత్తన శుద్ధి చేసేటప్పుడు కంపల్సరిగా ట్రైకోడర్మా విరిడితో కనుక విత్తన శుద్ధి అంటే 10 గ్రాముల ట్రైకోడర్మా విరిడిని 1 కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకున్నా కూడా ఇది మనం ఈ ఎండు తెగులను కొంతమేరకు తగ్గించుకోవచ్చు.